వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కాపు కార్పొరేషన్ గా నియమించబడినటువంటి చైర్మన్ గా నియమించబడినటువంటి చలమల శెట్టి రామాంజనేయులు గారి పేరు మీదుగా కొట్టించుకున్నట్టు ఒక రికార్డు తయారు చేశారు. ఇది జరిగిన కథ. దీని మీద ఒక నిజ నిర్ధారణ జరగాలని, దీనిలో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది, ఆరోపించింది కూడా. దీనిలో వాస్తవాలు గ్రహించాలని, వాస్తవాలు ప్రపంచానికి తెలియపరచాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజ నిర్ధారణ చేసేటటువంటి కమిటీని ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో నియమించటం, ఆ కమిటీ వెళ్ళి ఆ సత్రవని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వెళ్ళటం జరిగింది. వెళితే చిత్రమైన విషయం ఏమిటంటే, అక్కడ తెలుగుదేశం వారు జెండాలు పట్టుకొని మీరెవ్వరూ ఈ ప్రాంతానికి రావడానికి వీల్లేదు అని అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అంటే అడ్డగించడానికి ప్రయత్నం చేసి మీరు వచ్చి చూస్తే ప్రపంచానికి వాస్తవాలన్నీ తెలిసిపోతాయి. అక్కడ మా ఎమ్మెల్యే గారు కొమ్మలపాటి శ్రీధర్ గారు దీన్ని మింగేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని సహకరించారు. అందువల్ల మీరెవ్వరూ రావడానికి వీల్లేదు, ఇది చూడటానికి వీల్లేదు, ప్రపంచానికి తెలియపరచడానికి వీల్లేదని నిజ నిర్ధారణ కమిటీని ఒక ప్రజాస్వామ్య దేశంలో అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దాని మీద అక్కడ ధర్మాన ప్రసాద్ గారు కూడా చాలా వివరంగా జరిగినటువంటి విషయాలన్నీ చెప్పడం కూడా జరిగింది. నేను అడుగుతా ఉన్నా, నిజ నిర్ధారణ కమిటీ వెళితేనే అంత మీరు కంగారు పడిపోతున్నారు, నిజం నిర్ధారణ అయితే ఎంత కంగారు పడతారో ఒకసారి ఆలోచించుకోమని చెప్తూ ఉన్నా. అక్కడ అన్యాయం జరిగింది, దేవుడు భూములు కాజేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది అని అంటే, గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుక్కునేటటువంటి పరిస్థితిలోకి తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వచ్చారు? దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే, ఖచ్చితంగా ఈ అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల కుంభకోణంలో తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పెదబాబు గారికి, చిన్నబాబు గారికి కూడా పూర్తిగా సమాచారం ఉన్నది. నిజం చెప్పాలంటే వాళ్ళ బినామీలే వీళ్ళు అనేటువంటి ఆలోచన కూడా కలుగుతా ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణ. ప్రజాస్వామ్యంలో దేవుడు భూములు, ప్రభుత్వ భూములు కాజేయాలనేటువంటి ప్రయత్నం శాసనసభ్యుల ద్వారా జరగటం నిజంగా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలవుతుందా లేక దోపిడీ విధానం కొనసాగుతుందా అనేటువంటి ఆలోచన, భయం ఇవాళ ప్రజల్లో కలుగుతా ఉన్నది. ఇంతేకాదు, ఆ పక్కనే పిడుగురాళ్ళ అక్కడ సున్నపురాయి కొట్టుకు తింటూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు, ఎరపతినేని శ్రీనివాస్ గారు. దానికి సంబంధించినటువంటి విషయం కూడా మేము నిజ నిర్ధారణ కోసం మా ఎమ్మెల్యేలు, మా పార్టీ కార్యకర్తలు వెళితే అక్కడ కూడా ఇదే కార్యక్రమం, ఎవరు రావడానికి వీల్లేదు, మేము దొంగతనం చేస్తున్నాం, మీరు ఎవరు చూడటానికి వీల్లేదని కొన్ని నెలల క్రితం దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళుతూ ఉంటే దాన్ని అడ్డుకునేటటువంటి ఒక దుర్మార్గమైన, అప్రజాస్వామికమైనటువంటి చర్య చేస్తూ ఉన్నారు. మీకు కూడా ఇంతకు ముందు కూడా తెలుసు, రాజధాని భూముల విషయంలో అన్యాయం జరుగుతున్నది. అక్కడ బెదిరించి రాజధాని భూముల్లో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ గొడవ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ దాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో వెళుతుంటే దాన్ని తీవ్రంగా అడ్డుకునేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత చంద్రబాబు నాయుడు గారు చేయించటం సమంజసమైనటువంటి విషయం కాదు. వాస్తవాలు ఏంటో బయటకు రానివ్వండి. అంతేకాదు, ఇంతటితో అయిపోతుందని దయచేసి అనుకోకండి. మళ్ళా ఈ నెల 26వ తారీఖున ఎక్కడైతే ఈ భూములు ఉన్నాయో చెన్నై దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం వెళ్ళి ఇదే నిజ నిర్ధారణ కమిటీ రేపు 26వ తారీఖున వెళ్ళి ఆ భూముల్ని చూసి ఒక నివేదిక జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించడానికి సిద్ధంగా ఉందని కూడా మనం చేస్తున్నాం. ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే పోలీసు ప్రయోగం చేస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. అక్కడ మన పిడుగురాళ్ళలో జరుగుతూ ఉంటే అక్కడ పాపం ఒక ఆయన మీద కేసు పెట్టారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో
ఆయన మీద గురవాచారి గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆయన లోపలేసే ప్రయత్నం చేశారు. లోపలేస్తే ఒకసారి బెయిల్ తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మరొక కేసు పెట్టి ఆయన్ని ఒత్తిడికి గురి చేసి ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా మారితే మారొచ్చు కూడా, ఎందుకంటే భయపడిపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడైతే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారో ప్రజా సంఘాలు కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరైతే ఇది అన్యాయం అని ఎక్కడైతే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలని పోలీసు బలగాలను ఉపయోగించి వారిని ఒత్తిడి చేసి వారి మీద కేసులు పెట్టి లోపల పడేసేటువంటి కార్యక్రమం చేసి దుష్ట పరిపాలన ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. నిజం చెప్పాలంటే ఇవాళ అమరావతి వెళితే అక్కడ అడ్డుకోవటం వల్ల మరింత విషయాలు బయటకి రావడానికి ఆస్కారం కల్పించింది మీరే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ రోజు మీరు అడ్డుకోకపోతే, నేను అడ్డుకోకపోతే వెళ్ళేవాళ్ళు, చూసేవాళ్ళు, ఒక రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ మీరు అడ్డుకోవడం వలన ప్రపంచమంతా ఇక్కడ ఏం జరుగుతున్నది అమరావతిలో, ఈ భూముల కుంభకోణం నిజమా కాదా అని చర్చించుకోవడానికి ఆస్కారం కల్పించింది మీరే అవుతారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేమన్నా దాడులకు వెళ్ళామా? మేము వెళ్ళింది ఎందుకు? అక్కడికి వెళ్ళి ఆ సత్రం చూసి అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి నివేదిక ఇచ్చి ప్రజలకు దాన్ని వివరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంత భయం? దొంగలు కాబట్టి, మీరు అన్యాయంగా అక్రమంగా దేవుని భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు భయపడుతున్నారు. ఇంతకుముందు చాలా చోట్ల మీరు కూడా నిజ నిర్ధారణ కమిటీలు వేశారు. తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరు అడ్డుకోలేదే? అంటే మీలో ఒక పిరికితనం, మీరు తప్పు చేస్తున్నాము, దోపిడీ చేస్తున్నాము అనేటువంటి భావన మీలో ఉండబట్టే ఈ రోజున ఈ విధంగా మీరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు 26వ తారీఖున కూడా ఇదే బృందం ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో చెన్నై వెళ్ళి ఆ భూములు చూసి అక్కడ ఎంత విలువ ఉన్నదో కనుక్కొని ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమం మేము చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. రాష్ట్రం విచ్చలవిడిగా దోపిడీ జరుగుతూ ఉన్నది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉన్నది. దానిలో కార్యక్రమంగానే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప మీ మీద మాకేం కక్షం లేదు. ప్రజాధనాన్ని, దేవాలయ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని మీరు దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా తక్కువ ధరలకు కొనేసి రాజధానిని ప్రకటించుకొని వేల కోట్ల రూపాయలు ఆర్జించాలనే కుతంత్రంతో మీరు వ్యవహరిస్తున్న తీరు ఇదొక తీరు. ఈ రెండు తీరుల్ని కూడా ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కేవలం మీరు జెండాలు పిచ్చుకొని అడ్డుకుంటే చూస్తూ ఊరుకుంటామని దయచేసి అనుకోవద్దని ఈ సందర్భంగా వారికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పదలుచుకున్నాను. ఏమన్నారు? నాకు అర్థం కాలే. ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? మేము ఆరోపణలు చేయించడం కాదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మద్రాసు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి ప్రాంతంలో 27 లక్షల రూపాయలకి ఎకరం దొరుకుతుందా? ఇది దేవుడు భూములు. వేలాం భూములు అంటే ఏం చేయాలి? వేలాం వేయాలి, ప్రకటన చేయాలి, అందరినీ పిలవాలి. ఎవరున్నారు వేలాంలో? ముగ్గురే ఉన్నారు. చలమల శెట్టి రామాంజనేయులు గారు, వారి బంధువులు. 1, 2, 3 రహస్యంగా వేలాం పాట అతి రహస్యంగా జరిగింది. చివరికి చిత్రమైన విషయం ఏంటంటే ఆప్సెట్ ప్రైజు 50 లక్షలు నిర్ణయించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని తగ్గించారంట. ఎక్కడైనా ఉందా ఇది? ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ చెన్నై రాష్ట్రంలో, ఈ సౌత్లో ఎక్కడైనా ఆప్సెట్ రేటు నిర్ణయించి అక్కడికి వెళ్ళిన తర్వాత వేలానికి రానటువంటి వారు ఎవరు లేరు కాబట్టి, ముగ్గురే వచ్చారు కాబట్టి ఆప్సెట్ రేటు తగ్గించారట. ఇది ఒక కుట్రపూరితంగా దోపిడీ చేసిన, దీనికి డబ్బులు ఇచ్చి మేము ఆరోపణ చేయాల్సిన అవసరం. ఫ్యాక్ట్స్ ఇవి. కమాన్, మేము చెప్తున్నటువంటి ఫ్యాక్ట్స్లో వాస్తవం ఉందో లేదో ప్రపంచం చూడమంటున్నా. 27 లక్షలకి మెడ్రాస్లో ఎకరం దొరుకుతుందా? దేవుడి భూమి కాబట్టి దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ వేశారు కాబట్టి దొరుకుతుంది. వేలంపాట మీరు ఎక్కడ చూసారా? ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు వెళ్ళి ఉండేవారు? మెడ్రాస్లో ఎందుకు రాలేదు చెప్పండి అని అడుగుతా ఉన్నా. మెడ్రాస్లో భూమికి ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, అది కూడా తెలుగుదేశానికి చెందినటువంటి కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడినటువంటి చలమలశెట్టి రామాంజనేయులు గారి కుటుంబం మాత్రమే ఎందుకు వెళ్ళింది? కథ అర్థమవుతా ఉన్నది. ఇది అన్యాయం. ఎవరికి తెలియకోకుండా రహస్యంగా ఈ కార్యక్రమం చేశారు. దీనిలో వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మూటగట్టుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు సొమ్ము తిన్నవాడు ఎవ్వడు బాగుపడినటువంటి దాఖలాలు ఈ భారతదేశంలో లేవు.